మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీలక్ష్మి. మేడం ఏంటి అసలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చాక 18 నెలల పరిపాలనలో అసలు ముఖ్యంగా మహిళలకి ఎలాంటి పథకాలు అందుతా ఉన్నాయి? అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి ఏంటి అసలు? మహిళలకు ఈరోజు ఎన్నో పథకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 18 ఏళ్ల పాలనలో ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు. వచ్చిన వెంటనే 40,000 పింఛన్ చేశారు. మహిళలకు చెప్పిన 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సు మహిళలకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ అనేందుకు ఇప్పుడు అన్ని పథకాలు అయితే సంక్షేమ పథకాలు అన్నీ అభివృద్ధిగా చేస్తున్నారు. ఈరోజు పాలన గురించి ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు రైతులు ఏమి కానీ, మహిళలు అయితే ఏమి కానీ, వృద్ధులు కానీ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. అంటే అసలు చంద్రబాబు వచ్చాక మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? ప్రతిపక్షంలో ఉన్నాక నాయకులు మాట్లాడము అది కామనే. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా పరిపాలన అయితే బాగా సాగుతుంది. ఈ పొద్దు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని అయితే పరిపాలన చక్కగా చేస్తున్నారు. ఇంకా పరిపాలనగా మహిళలకు ఎన్నో పథకాలు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అంటే మేడం పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ మా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజలను మోసం చేశారు, మోసపూరిత హామీలతో గెలిచారు, ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చారో ఇప్పుడు వచ్చే కూడా అలాగే ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఏ గవర్నమెంట్కు అదే అని చెప్పుకోవాలి. ఇప్పుడు పరిపాలన అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు విమర్శించడం చేసి ఈరోజు సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్లో ఆ పక్క ప్రతిపక్షం వాళ్ళు తీసుకోవడం లేదా? ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందరికీ అందుతుంది. దాన్ని నేను చెప్పడము బాగుండదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగున్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ప్రజలు బాగున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకైతే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నారు. అందరూ బాగున్నారు. ప్రజలు ఇంకా అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధిగా చెందుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? అసలు డెవలప్మెంట్ పరంగా అసలు ఏం గమనించారు? ముఖ్యంగా 24-25 మధ్య అసలు ఏం గమనించారు మీరు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నా గ్రామాన్ని ఎంచుకుంటాం. నాకు 85 లక్షల రోడ్డు ఇచ్చి ఈరోజు వచ్చిన మా ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్యారెడ్డి గారు 85 లక్షలు కూటమి ప్రభుత్వంలో తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఇంకా రోడ్లు వేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని రోడ్లు సంక్షేమ పథకాలు అన్నీ అందుతా ప్రజలకు అన్నీ చేస్తున్నారు. అంటే గతంలో రోడ్లు బాగాలేదనుకోవచ్చా? అంటే కొన్ని వేస్తున్నారు కానీ కొన్ని రోడ్లు రాలేదు. నా గ్రామం గురించి చెప్తున్నా, నాకు అభివృద్ధి జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. మరి 29లో ఎవరు గెలుస్తారు? పక్కన 27లో జగన్మోహన్ పాదయాత్ర చేస్తానని చెప్పి అంటున్నారు. మహిళలే మళ్ళీ పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా. ఒక మహిళగా మీరేం చెప్తారు దాని గురించి? ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ రోజు మహిళలు ఎవరికి పట్టం కడితే వాళ్ళు వస్తారండి. ఈరోజు గుర్తిస్తారు అందరూ. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలు చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఎవరికి అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు తీర్పు ఎక్కడిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అసలు ఓవరాల్గా పరిపాలన ఎలా ఉందన్న అసలు ఎండ కూడా వచ్చి 18 నెలలకు అవుతుంది. అది పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతారు 18 నెలల కాలంలోనే చంద్రబాబు సర్వనాశనం చేసే మన రాష్ట్రాన్ని, జగనే గాని ఉంటే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ అయ్యేదని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు అసలు మీరు? జగన్ ఉంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకోవచ్చండి. జగన్ ఉంటే అప్పుల పాలు ఏ విధంగా చేశాడు రాష్ట్రాన్ని, ఏ విధంగా అప్రదిష్ట పాలు చేసుకొచ్చాడు, ఏ ర్యాంకులో ఉందో మనం ఇప్పుడు భారతదేశంలో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడు జీడిపి పర్సెంట్ కానీ ఏమైనా సరే కంపెనీలు లేకుండా ఇక్కడ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ తీసుకోవచ్చుకోకుండా ఏ చిన్న చిన్న కంపెనీల పేరు చెప్పుకొని అప్పడాలు, పప్పులు, పప్పు చెక్కలు ఇలాంటి పేర్లు చెప్పుకొని పబ్బం గడిపాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళు చూసేది అది ఓర్వలేక ఇప్పుడు మేము ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంతో ఐక్యతతో ఉండి కలుపుకొని ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా మొన్న చేసిన జలధార తీసుకొచ్చారు. మన ఇక్కడ చూసుకుంటే రాజమండ్రి దగ్గర ఆ జలధారలో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు అని చెప్పేసి ఏ నాయకుడు కూడా నోటితో కూడా చెప్పుకోరు. ఎందుకంటే సొంత పార్టీని పేరు చెప్పుకుంటారు తప్పించుకొని కేంద్రం ఇచ్చిన నిధులు అని చెప్పేసి మోడీ గారి పేరు కూడా ఎవరు ఇలాగా చెప్పడానికి ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఏంటంటే ఆయన స్పష్టత కానీ పారదర్శకత కానీ ఆయన నిజాయితీ కానీ ఏదైనా సరే ఎక్కడ ఏది జరిగినా సరే ఆయన నోటి ద్వారా వచ్చేది ఏదైనా సరే పారదర్శకంగా ఉంటుంది. ఆయన ఎంత నిధులు ఇచ్చారు ఏంటి అని కూడా స్పష్టతతోనే చెప్తాడు ఆయన ప్రతిదీ కూడా. ఈ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ ఇక్కడ మనం చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే కానీ మహిళలకి చేసేవి కానీ విద్యాదీవులు కానీ ఆటో వాళ్ళకి ఇచ్చిన కానుకలు కానీ ఇలాంటివన్నీ ప్రతిదీ వీళ్ళేంటంటే ఇవన్నీ ఓరలేక ఇప్పుడు రేపు ఉన్న గవర్నమెంట్లోని వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ స్టాండ్ పడిపోయింది చాలా వరకు. వీళ్ళు దాదాపుగా 171 సీట్లు అన్నాడు కానీ ఇక్కడ చూస్తే రేపు వచ్చే ఈ 11 సీట్లు కూడా కనబడతాయో అర్థం కావట్లేదు వీళ్ళకి. అదే సిచ్యువేషన్లో ఉన్నారు. రేపు గవర్నమెంట్ ఉంటుందా లేదా, రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటాడా జైలుకి పోతాడో కూడా వీళ్ళకి తెలియదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యేలే రేపు పొద్దున ఏ పార్టీలోకి వెళ్దామని చూస్తున్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుదాం అనుకుంటే కాకపోతే గేట్లు మూసేసి ఉన్నాయి వీళ్ళందరికీ.
గేట్లు ఎప్పుడు తెరుస్తానో కాచుకొని కూర్చున్నారు. ఈ రోజా పరిస్థితి అయితే స్టేట్ దాటి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి సమస్య లేదు ప్రజలకి, కానీ నేను చేసిన మంచిని చెప్పుకోలేకపోయాను, అందుకే ఓడిపోయాను అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఆడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయమంటే మన ఆస్తి దొబ్బేస్తారేమో అని భయం రైతుకి. వాళ్ళు ఎవడో వెళ్ళలేదు. మనం ఈ 5 సంవత్సరాలు ముక్కు మూసుకుని ఇంట్లో అన్నా కూర్చోవాలి, లేకపోతే రాష్ట్రం వదిలి పారిపోవాలనుకున్నామే తప్ప ఆడు మళ్ళీ వస్తే మన ఆస్తులు ఆక్రమణ చేసుకుంటాడని భయంతో దాక్కున్నాం మేము. ఆడు చేసానని ఆడు చెప్తున్నాడు, ఏమీ చేయలేదు, నాశనం చేశాడు. ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి, కాలేజీల మీద ధ్వంసం చేసిన కాడి నుంచి, రైతుల మీద ధాన్యం డబ్బు సంవత్సరంన్నర వరకు డబ్బులు వేయకుండా నీకు 50 నుంచి 300 రూపాయలు కట్ చేశాడు బత్తాకి. అవన్నీ తినేసాడు. అదే కాదు, డ్వాక్రా మహిళని 96లో సంతకాలు రానివలసి అంత డ్వాక్రా మహిళని పెట్టించాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ రివాల్వింగ్ ఫండ్ 15 లక్షలు 25 లక్షలు ఉంటే ఈడు దొబ్బేశాడు, జగన్ దొబ్బేశాడు. అలాగే కార్మికులు, తాపీ మేస్తులు కార్మికులు, వాళ్ళకి 40 కోట్ల పైన నిధులు నిలబెడితే రాష్ట్ర వ్యాప్తంగా దోషేశాడు. ఈ అన్నింటినీ దోసుకున్న వ్యక్తిని రోడ్డు మీద తిరగనివ్వడానికి ఎవడు అంగీకరిస్తాడు? రైతాంగం ఎవడో అంగీకరించడం. 29లో నేనే గెలిస్తాను, వచ్చాక ఒక్కొక్క చూస్తానని చెప్తున్నాడు. జగన్ 2.0 చూపిస్తా అంటున్నాడు. మరి అసలు ఉండాలి కదా అప్పుడు వరకును. అసలు నేను ఎలాగా ఉన్నానో నన్ను జైల్లో వేసేస్తానని రెచ్చగొడుతున్నాడు రైతుల్ని, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, రైతుల్ని రెచ్చగొడుతున్నాడు. అతనికి రోడ్డు మీద తిరిగే హక్కు లేదు కనుకే అతను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ తప్పుడు మాటలని ప్రజలకు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చేస్తారు రైతులు, అతను రోడ్డు మీద తిరగనివ్వరు. కానీ న్యాయం, చట్టం, రూలు అనేటటువంటి వ్యక్తి న్యాయస్థానంలో మొదటి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఆయన ఉండగా మనం ఎవరం చేయకూడదు అనేటటువంటి భావంతో రైతులు కంట్రోల్లో ఉన్నారు. అంటే బాబాయ్, లా అండ్ ఆర్డర్ కూడా వైసీపీ పాలనలో మొత్తం కంట్రోల్గా ఉంది. చంద్రబాబు వచ్చాక లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు చెప్పు చేతలు నడుస్తుంది. చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. పోలీసులు కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి అంటా ఉన్నారు. తప్పుని తప్పుగా చేసుకుంటూ వస్తున్నారు. ఆడు తప్పు ఉన్నవాడిని కూడా రాజు అన్నాడు, న్యాయం ఉన్నవాడినేమో జైల్లో పెట్టమన్నాడు. మరి ఆ వ్యత్యాసం ప్రజలకి అందరికీ తెలుసు కదా, మనం కొత్తగా చెప్పవలసిన పని లేదు. నేను ఏదో చెప్పేసుకుని నేను ఏదో డబ్బా కొట్టేసుకుంటే నేను నాయకుడిని అయిపోతానా? ప్రజల అభిమానం కావాలి. ప్రజల అభిమానం చూరగొనడానికి నువ్వేమన్నా ఒక్క నిమిషం ఆలోచిస్తున్నావా? ఎంతసేపు రవిడివిజం చేస్తానంటున్నావు, రఫా అంటున్నావు, కత్తులతో నరుగుతున్నావు. ఏటపోతుల్ని నరికి ఎవడన్నా రక్తాభిషేకం చేసుకుంటాడా? అది రక్తాభిషేకం చేస్తే దెయ్యాలకి దేవతలకి చెయ్యాలి. అంటే దానికి కూడా మాట్లాడతారు, మా నాయకుడికి మేము చేసుకుంటే తప్పేంటి అని చెప్పి అంటున్నారు కదా. మరి అది నాయకుడైతే పూజించమనండి, పువ్వులెట్టి పూజించమనండి, కుంకుమతో పూజించమనండి, పాలాభిషేకం చేయమనండి. రక్తంతో చేసుకునేవాడు ఎవడో కూడా జీవితంలో మనం మనిషిని అనేవంటే చూడలేదు మేము. అటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ బత్తాకాయలు, రైతు పండించిన బత్తాకాయలు తొక్కేస్తుంటే మేము టీవీలోకి వెళ్ళగలిగితే టీవీలోకి వెళ్ళి పొడి చేయాలనిపించినంత బాధ ఉంది మాకు. రైతు పండించిన బత్తాకాయలు తొక్కిస్తాడా? మామిడికాయలని. ఉల్లిపాయలకి ధర లేదంటాడా? బంగాళదుంపలకు ధర లేదంటాడా? ఈ కూరగాయలు అన్నీ కూడా రైతు బజార్ల ద్వారా ఇప్పుడు ఇవాళ ఎంత సేవ్ చేస్తున్నారో. రైతు ఎక్కడ పరిష్కారం కావాలంటే అక్కడికి అచ్చెన్నాయుడు వెళ్ళిపోతున్నాడు. ఉల్లిపాయలు రేటు లేదంటే అక్కడికి వెళ్తున్నాడు, టమాటాలు రేటు లేదంటే అక్కడికి వెళ్తున్నాడు, పచ్చిమిరప దిగుబడి బాగోలేదంటే అక్కడికి వెళ్తున్నారు. ఏది లోటు చేస్తున్నారు ఇవాళ? అన్నీ రైతుకి అనుకూలంగా చేస్తున్నారు. కానీ ఇంకా తప్పులు డిపార్ట్మెంట్ వాళ్ళు జరుగుతున్నాయి. ఆ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయగల శక్తి మా కార్యకర్తలకి, రైతాంగానికి కలపాలి. ఎలాగా? రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, దాంట్లో రైతు కమిటీని వేయండి. రైతులు కూడా మండలం ఉంది, మండలంలో రైతు కమిటీ ఉంది. ఆ రైతు కమిటీతో కూర్చొని చర్చించమనండి రెవెన్యూ ఆఫీసర్ని. జిల్లా స్థాయిలో జిల్లా కమిటీని చర్చించమనండి. వాళ్ళకి కోఆర్డినేటర్ చేస్తాం, సమన్వయ కమిటీలు వేయమనండి, అక్కడ చర్చిస్తాం. అంతేగాని మాది రెవెన్యూ మా ఇష్టం అనేది చేసేస్తామంటే కొనుక్కున్న తాత ముత్తాతల నాడు కొనుక్కున్న భూమి కూడా ఏమవ్వాలి? లంచాలు తినేసి మండలంలో అయిపోయినటువంటి సబ్ డివిజన్ రికార్డుని 15 నెలలుగా ఇవాళకి పాస్బుక్ రెడీ చేయలేదు. అది జిల్లా కమిటీ ఫాల్ట్, మాది కాదని దండం పెడుతున్నారు. వాళ్ళు గ్రామంలో సమాధానం చెప్పలేక. ఇవన్నీ కూడా తొందరగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యంలో ఇవన్నీ జరుగుతాయని రైతు ప్రశాంతంగా ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు.